హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ బఠానీ గోబీ వేసి ఈరోజు నేను మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, కొంచెం అంటే కొంచెం మసాలా వేసి లైట్గానే, హెవీగా అయితే ఏం వేయలేదు. ఓకేనా, మసాలా కర్రీ అయితే నేను ఇట్లా ప్రిపేర్ చేసినాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఓకేనా, ఈజీగా సింపుల్గా హెవీగా వర్క్ లేకుండా కర్రీ అయితే ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మసాలా కర్రీకి కాలీఫ్లవర్, ఆలుగడ్డ, బఠానీ వేసి ఈరోజు చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టి రెడీగా పెట్టినాను. సో ఈరోజు కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉన్నాయి. 5 స్పూన్లు అయితే నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలి. ఓకేనా, ఈలోపు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుందాము. 5 స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవైతే యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఓకేనా, ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్, ఆలుగడ్డ, బఠానీ అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి ఒకటెనకొకటి. ఓకేనా, ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా ఆయిల్ అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అనేది కొంచెము ఇంకేదాకా మనము ఫ్రై అయితే చేసుకోవాలి, ఒక మూత పెట్టి. ఓకేనా, మాడకుండా. ఇప్పుడు కాలీఫ్లవరు, ఆలుగడ్డ, బఠానీ ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా. సో ఇప్పుడే మనము టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా, కొత్తిమీర, మెంతం కూర, కస్తూరి మేతి ఉంటే మీరు అది యాడ్ చేసుకోండి. నా దగ్గర మాత్రం ఫ్రెష్ మెంతం కూర ఉందనేసి నేనైతే మెంతం కూర అయితే వేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఒకటెనకొకటి స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ కారము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, 3 స్పూన్స్. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేయాలి. కొంచెం ఎక్కువనే ఉంది ఈరోజు క్వాంటిటీ. సో నాకు కూడా 3 స్పూన్స్, కొంచెం 3 స్పూన్స్ అయితే వేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఆ తర్వాత మసాలా అనేది యాడ్ చేయాలి. ఓకేనా, లేకపోతే ముందే యాడ్ చేస్తే అడగంటుకుంటుంది మసాలా. సో అందుకనేసి. ఓకేనా, మసాలా వచ్చేసి పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కొంచెం జీలకర్ర, ఇవి కలిపి నేనైతే పేస్ట్ అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే ఒక మూత పెట్టి కొంచెము ఆయిల్లో ఇవన్నీ మిక్స్ అయ్యేదాకా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే నేను కంప్లీట్గా ఉడికించుకున్నాను. ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఉడికిపోయింది. కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది. బఠానీ కూడా లేత ఉంది. సో అన్నీ అయితే మంచిగా ఇట్లా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లుంటే తినడానికి రాదు కదా, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము, ఇది షాహీన్ బిర్యానీ మసాలా ఫ్రెండ్స్, ఇదైతే వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఓకేనా, నెక్స్ట్ ఇది నేను చెప్పినాను కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ వేసి నేను ఇట్లా పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను.
సో అది కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయను. ఎందుకనంటే ఆల్రెడీ ఇది కొంచెము ఏమంటారు, మనము అన్ని ధనియాల పొడి అవి వేసుకున్నాం కదా, కొంచెం చిక్కగానే ఉంటుంది. సో అందుకనేసి అంత అవసరం ఏం పట్టదు మసాలా అంటే, అందుకే కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అయితే మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి మసాలా యాడ్ చేసినాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే గ్రేవ్ ఉండాలి కదా ఫ్రెండ్స్, వితౌట్ గ్రేవ్ తినలేము. సో అందుకని చూడండి. ఓకేనా, ఇది కొంచెం అంటే కొంచెం ఉడకాలి. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ అయితే ఉడికిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు మెల్లగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే క్యాలీఫ్లవరు మంచిగా ఉడికిపోయింది. సో మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు కలుపుకుంటే చిక్కిపోతుంది, అందుకనేసి. ఓకేనా, ఇప్పుడు ఇదైతే మంచిగా ఉడికించుకోవాలి. ఓకేనా, ఆయిల్ పైకి తేలేదాకా కొంచెం అంటే కొంచెంసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి ఆయిల్ ఇట్లా పైకి తేలింది కదా. సో మన కర్రీ అయితే కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గోబీ సీజన్ కదా, గోబీ బఠానీ. సో ఇప్పుడు మనం ఇట్లా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.